ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆది కాండము 32 అధ్యాయము 22 నుంచి 32 వరకు ధ్యానం చేసుకుందాం. ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినది అంతయు పంపివేసును. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. అక్కడ మనం గమనించాల, ఆ రాత్రి యాకోబు తన మామైన లాబానుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక నువ్వు చేసిన అన్యాయము, నా జీతాన్ని 10 మార్లు మార్చేసావు, నీ దగ్గర ఉండడం వల్ల నాకు అంత నష్టమే జరుగుతుంది కానీ లాభమేట్లేదు, నీ మోసానికో దండము నీకో దండమని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో తన 11 మంది పిల్లలు, తర్వాత 2 భార్యలు, 2 దాసీలు, తనకున్న ఆస్తి సమస్తమును ఇది చూసి తనకి ఎంతో విరక్తి పుట్టింది. ఈ లోక ఆశీర్వాదాన్ని చూసి, తనకు కలిగిన ఆస్తులు అంతస్తులను చూసి, తనకు కలిగిన సంపదను చూసి తనకి చిరాకు వస్తూ ఉంది. తనంతో చిరాగ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆస్తులు అంతస్తుల మీద విరక్తి పుట్టింది. ఏ కోరిక కోసం అయితే ప్రయాసపడ్డాడో అది నెరవేరింది, కానీ తన జీవితం మీద విరక్తి కలిగేలాగా ఉంది. అయితే ముఖ్యంగా తన ఈ లోక ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. అయితే అంత తన అనుకున్న దానికంటే, తన ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందాడు, కానీ మనశ్శాంతి లేనివాడిగా ఉన్నాడు, నెమ్మది లేనివాడిగా ఉన్నాడు. ఏదో తెలియని చిరాకు, ఏదో తెలియని నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. ఏదో తెలియని భయం పుడతా ఉంది, ఏదో తెలియని దుఃఖం కలుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఈ లోక ఆశీర్వాదాలు, దీవెనలన్నిటికీ దండం పెట్టి ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు కదా, ప్రయాసపరి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇచ్చేదను. నిజంగా ఈ లోకంలో మనం ప్రయాసపడుతూ ఉన్నాం. అది కావాలి, ఇది కావాలి, ఆ కోరిక, ఈ గోలు, ఈ గమ్యం, అది ఇది అని మనం పోరాడి గెలిచి విరక్తి పుట్టి ఆత్మహత్యలు చేసుకొని ఇంకా మరణం ఒకటే దిక్కు అని సమస్యలో పడిపోయి, నిరాశలో పడిపోయి, అపజయంలో పడిపోయి ఇక ఎందుకు ఈ జీవితం అని చాలామంది దుఃఖపడుతూ తమలో తాము కృంగిపోతూ నష్టపోయేవారు ఎంతోమంది. అలాంటి వారందరినీ, నెమ్మది లేని వారందరినీ, బాధపడుతున్న వారందరినీ, విశ్రాంతి లేని వారందరినీ దేవాది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నిజంగా ఇది జనరల్ కాల్, ఇది అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం అందరం ప్రయాసపడుతూ ఉన్నాం ఈ లోకంలో. అది కావాలని, ఇది కావాలని, గొప్పల కోసం, కీర్తి కోసం, ఏదో సంపాదించాలని, ఏదో పొందుకోవాలని, దేనికోసం మనం పోరాడతాము అని మనకు తెలియదు. అందుకు అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, గాలిలో పోరాటం ఎంతో వ్యర్థమని. అది నిజం. మనం గాలిలో పోరాటం, గాలిలో ప్రయాసం అది అంత శూన్యం. అందుకే మనం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుడు ముందుగానే తెలుసు, నా యొద్దకు వస్తే మీకు నెమ్మది ఇస్తాను, విశ్రాంతి ఇస్తాను. ఇక్కడ మనం గమనించాలి, యాకోబు ఎందుకు అక్కడిగా మిగిలిపోయాడు. యాకోబు మనసులో మార్పు కావాలా? యాకోబులో ఒక సంకల్పమైన మార్పు దేవుడు చూడాలనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈయన ఈ లోక ఆశీర్వాదంతో కలిగి ఉంటే, లేకపోతే ఈ తన సంపదతో కలిగి ఉంటే, తన పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే దేవుని యొక్క విశ్రాంతిని పొందలేడు, దేవుని యొక్క నెమ్మదిని పొందలేడు. అందుకనే తన హృదయంలో, తన మనసులో మార్పు రావాలి.
అందుకే తన జీవితం మీద విరక్తి పుట్టించాడు. తన సంపద, ఈ లోక ఆశీర్వాదం మీద, ఈ లోక దీవెన మీద యాకోబుకి విరక్తి పుట్టేలాగా దేవుడు కలిగించాడేమో అని నాకు అర్థమవుతా ఉంది. అందుకే యాకోబు ఒక్కడిగా మిగిలిపోయి దేవునితో పెనుగులాడడం ఆరంభించాడు. అసలు పెనుగులాట అంటే ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన. దేవునితో కొనియాడుతూ ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు, దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవా, ఈరోజు నన్ను దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను, ఈరోజు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏటి ఆ ఆశీర్వాదం, ఏమిటి ఆ దీవెన? ఆల్రెడీ ఈ 2 భార్యలు, 2 దాసులు, 11 మంది పిల్లలు ఉన్నారు, కావలసినంత ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి. ఏటి ఆశీర్వాదం అని ఆలోచన చేసినట్లయితే యాకోబు ఆత్మీయమైన ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాడు. ఈ లోక ఆశీర్వాదం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణను కోరుకుంటూ ఉన్నాడు. మానవ రూపంలో దిగి వచ్చిన ఒక దేవదూత, ఆయన దేవుని కుమారుడితో యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడైన యేసుతో పోరాటం చేస్తూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా నన్ను దీవిస్తే కానీ, ఆత్మీయంగా నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిజంగా తెల్లారే వరకు నిజంగా ఆ మానవ రూపంలో ఉన్న ఆ దేవదూతతో పెనుగులాడటం చూస్తూ ఉన్నాడు. తెల్లారైపోతుంది, నన్ను విడిచిపెట్టు అని ఆ దేవదూత అంటే విడిచిపెట్టట్లేదట. విడిచిపెట్టకపోవడం చూసి యాకోబు యొక్క తొడగూటు మీద కొట్టింది దూత. కొట్టగానే నాకు తెలిసి ఆ తొడ గూడు వసిలిపోయిందట. అంతే, ఆ తొడ ఎముక ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఏమవ్వాలా? విడిచిపెట్టాలా. కానీ యాకోబు ఏం చేశాడు చెప్పలా? తను ఎంతగా ఈ లోక ఆశీర్వాదాన్ని చూసి, ఈ లోక దీవెనను చూసి, ఈ లోక సంపదను చూసి, ఈ లోకంలో ఉన్న అన్నిటిని చూసి తన జీవితం మీద విరక్తి పుట్టి, అయ్యో వీటిల్లో, ఈ లోకంలో దేనివల్ల నాకు సంతోషం లేదు, దేనివల్ల నాకు నమ్మకం లేదు, దేనివల్ల నాకు ఆనందం లేదు. అందుకే సొలొమోను అంటా ఉన్నాడు, ఆకాశము కింద ఉన్న ఏది కూడా విలువైనది కాదు, అంతా వ్యర్థమే వ్యర్థము, అంతా వ్యర్థమే వ్యర్థమని అంటా ఉన్నాడు. ఎందుకనే సొలొమోను అంతా చూసాడు, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ చూసేసాడు. అంతటిని చూసి ఈ ఆకాశం కింద ఉన్న ఏదైతే ఉందో, ఈ భూమి మీద ఏదైతే ఉందో అదంతా వ్యర్థమే వ్యర్థమే. యేసుక్రీస్తు నమ్ముకోవడమే మనందరికీ గొప్ప శక్తి అయి ఉన్నది. యాకోబు తోడ ఇరిగిపోయింది, వసిలిపోయింది. కానీ యాకోబు ఒక దృఢ సంకల్పం కలిగి ఉన్నాడు. నేను ఎలాగైనా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలా, నేను ఎలాగైనా దేవుని చేత రక్షింపబడాలా, నేను ఎలాగైనా ఆత్మీయమైన ఆశీర్వాదం నేను పొందుకోవాలా, నేను దేవుని యొక్క ఆశీర్వాదం పొందితే కానీ, దేవుని యొక్క కృపను నేను పొందితే కానీ నేను విడిచిపెట్టను అనే గొప్ప సంకల్పంతో నీ చావో రేవో, బతితే క్రీస్తు చావైతే లాభమని తనలో తాను తలంచాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే తన తొడ ఇరిగిపోయినా సరే, తను ఎంత నలిగిపోయినా సరే, తన పోరాటంలో ఆయన ఓడిపోలే. దేవుడిని పట్టుకొని ఏలబడటంలో, దేవుడిని నమ్మడంలోనూ, దేవుడిని విశ్వాసించడంలోనూ ఈ లోకంలో ఎంతమంది అరిచినా, ఈ లోకంలో ఎంతమంది అవమానించినా, ఈ లోకంలో ఎంతమంది నన్ను బాధ పెట్టినా, నన్నేమనుకున్నా, ఈరోజు నేను పట్టుకున్నది నేను ఆయన యేసుక్రీస్తు వారిని, దేవాది దేవుడిని నేను పట్టుకున్నాను. చివరికి నేను దేవాది దేవుడిని పట్టుకున్నాను. అందుకే నేను విడిచిపెట్టను, నన్ను దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను. సత్యసస్తనేమో కానీ
నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభువా అని అంటా ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలా, నేను మనము ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాం? యాకోబు దృఢ సంకల్పం కలిగి దేవునిలో విశ్వాసంతో నమ్మకంగా, నీవు నన్ను ఆత్మీయంగా దీవిస్తే కానీ, నన్ను రక్షిస్తే కానీ, నాకు విజయాన్ని ఇస్తే కానీ నిన్ను విడిచిపెట్టిన ప్రభు, ఈరోజు చావో రేవో డూ ఆర్ డై, ఎంత తీర్మానం తీసుకున్నాడో నిజంగా. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారో, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు. మన భక్తిలో, మన విశ్వాసంలో చివరి వరకు అదే పట్టుదల కలిగి ఉండాలి, అదే సంకల్పం కలిగి ఉండాలి. బతికితే క్రీస్తు, చావైతే లాభము. మనల్ని ఎంతమంది నిందలు వేసినా, మనల్ని దీవెన పొందినా పొందకపోయినా, మనం ఆశీర్వాదం పొందినా పొందకపోయినా, నీవే నా దేవుడివే, నీవే నా రక్షకుడివి అని ఎవరైతే సంకల్పం కలిగి, ఎవరైతే అంతం వరకు సహించి ఆయనతో సహవాసం కలిగి ముందుకు వెళ్తారో, ఆయన ఖచ్చితంగా విడవడం ఎడబాయడు. ఈ లోకంలో దీవెనలు పొందకపోయినా పరలోకంలో మన దీవెనలో అక్కడ ఉంచబడ్డాయి. తను పట్టుకున్నది, తను నమ్ముకున్నది ఆయన అనుకుంటా ఉన్నాడు, నేను పట్టుకున్నది జీవాధిపతిని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మామూలు దేవుడు కాదురా బాబు, నేను విడవను, ఈరోజు నేను వదలను, నన్ను నీవు దీవిస్తే గానీ నేను విడవనా బాబోయ్. ఇన్ని రోజులు ఈ లోక ఆశీర్వాదాలు అనుకోని, నేనేదో జ్యేష్ఠత్వం అనుకోని, నేనేదో నా తల్లిదండ్రుల ఆశీర్వాదం అనుకోని ఎందరినో మోసం చేసి ఏదేదో అనుకున్నాను, ఏదేదో చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది, నాకు మనశ్శాంతి కావాలంటే, నాకు నెమ్మది కావాలంటే, నాకు రక్షణ కావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే నిన్ను నమ్ముకోవాలి. నీవే నా దేవుడిగా, నీవే నా రక్షకుడిగా, నా పాప విమోచనుడిగా నువ్వు నాకు ఉండాలి. నీవే నా అధికారిగా, నీవే నా దేవుడిగా ఉంటే నాకు నెమ్మది, నాకు ఆశీర్వాదము, నాకు విజయము అని గట్టి సంకల్పం కలిగి, దృఢ నమ్మకం కలిగి దేవునిలో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవునితోనే అడుగుతూ ఉన్నాడు. నువ్వు నన్ను దీవిస్తావా, దీవించవా, నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా, నన్ను రక్షిస్తావా, రక్షించవా అని. దేవాది దేవుడు మనం ఆపద కాలంలో మొర్ర పెడితే ఆయన మనల్ని రక్షించే దేవుడిగా కనబడతా ఉన్నాడు. అడుగుడే ఇవ్వబడినా, నువ్వు అడుగుతా ఉన్నావు, నిన్ను ఆశీర్వదిస్తా. యాకోబు నీ పేరేటి? నా పేరు. తనకు అర్థమైపోతూ ఉంది, నేను యాకోబు, నా పేరు యాకోబే, కానీ నేను జిత్తులు మరి నక్కనే, నేను మోసగాడిని ప్రభు. ఈ లోక ఆశీర్వాదాల కోసం, ఈ లోక దీవెనల కోసం నా సొంత అన్ననే నేను మోసం చేశాను, నేను మోసగాడిని. ఎందుకంటే జ్యేష్ఠత్వం ఉంటే నా జీవితం గొప్ప అని అనుకున్నాను, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం నాకుంటే నేను గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాను అనుకున్నాను. కానీ ఈ లోక ఆశీర్వాదాలు అయితే పొందాను, కానీ అయ్యా నాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, నిజమైన రక్షణ నా హృదయంలో లేదయ్యా, నా పాప విమోచన లేదయ్యా, నా పాపం మీద విముక్తి లేదయ్యా అని కన్నీటితో నా పేరు యాకోబు అని అంటూ ఉన్నాడు. నా పేరు యాకోబు ప్రభువా, నేను మోసగాడిని. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచితు కనుక నీ పేరు ఇక నుండి ఇశ్రాయేలు. నువ్వు పోరాడి గెలిచితివే, దేవుని యందు కొనియాడే పెనుగులాడే దేవుని యందు నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నావు, దేవుని యొక్క రక్షణ నువ్వు అందుకుంటూ ఉన్నావు. నీ పాపం స్వభావం మీద, నీ పాపం మీద విమోచన కలగబోతూ ఉంది. అందుకే నీకు నుండి నీ పేరు ఇశ్రాయేలు. దేవునితో పెనుగులాడడం, సహవాసం చేస్తేనే అప్పుడు యాకోబుకి అర్థమవుతా ఉంది, నా పాపం ఏమిటో, నాలో ఉన్న గుణగణాలేటో, నా పాప స్వభావం ఏమిటో తనకు అర్థమవుతా ఉంది. అందుకే నా పేరు యాకోబు ప్రభు, నా పేరు యాకోబు.
నీ పేరు యాకోబే, ఇక నుండి దేవునితో పోరాడి గెలిచావు కనుక ఏటట నువ్వు ఇక నుండి ఇశ్రాయేలువు. ఈరోజు మన జీవితంలో మనలో మనం చూసుకోవాలా, మన పాప స్వభావం ఎలాగ ఉంది, మనం ఎలాగున్నాం, మన గుణం ఎలాగ ఉంది, మన క్యారెక్టర్ ఎలాగ ఉంది. యాకోబు తన మరణం వరకు తన పాపము నుండి విముక్తి లభించలేదని తనకు అర్థమైపోయింది. అందుకే ఇక నువ్వు నన్ను దీవిస్తే కానీ, నన్ను రక్షిస్తే కానీ, నువ్వు నా దేవుడిగా ఉంటే కానీ, నువ్వు నా రక్షకుడిగా ఉంటే కానీ నిన్ను విడవను, నిన్ను విడిచిపెట్టను ప్రభు అని కొనియాడుతూ ఉన్నాడు, వేలాడుతూ ఉన్నాడు. నీవే నా దేవుడిగా ఉండు, నీవే నా రక్షకుడిగా ఉండు, నా పాపముల నుండి విడుదల కలిగించు, నా చీకటి నుండి నన్ను వెలుగుగా మార్చు, నా కన్నిటిని నాట్యంగా మార్చు ప్రభు అని దేవాది దేవుడిని పట్టుకొని వేలబడతా ఉన్నాడు. ఈరోజు యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ కోణం ఏమిటి అంటే, దేవుని యందు నమ్మకం ఉంచిన మనము గొప్ప నిశ్చయిత కలిగి ఉండాలి. యాకోబులాగా మన పాప స్వభావాన్ని మనం గుర్తించాలి. మనం లోపల మనం పరీక్ష చేసుకోవాలి, మనలో ఇంకా పాప స్వభావం ఉందా, ఈ లోకానుసారమైన ఆలోచనలు ఉన్నాయా, లోకానుసారమైన సావాసం నాలో ఏదైనా ఉందా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే నాకు ఆత్మీయ దీవెనల కోసము నేను దేవునితో పోరాడాలని దృఢ సంకల్పం కలిగి ఉన్నాడు. ఈరోజు యాకోబులాగా మన పాప స్వభావాన్ని మనం గుర్తించినట్లయితే ఆత్మీయ దీవెనలు మనకు దొరుకుతాయి. లేకపోతే మన పాప స్థితిలోనే ఉంటాం. మనం పూర్వస్థితిలోనే పూర్వం దినలాగా ఎలా పుట్టామో అలాగే మరణిస్తాం. పాపములో పుట్టడం తప్పు కాదు, కానీ పాపములో మరణించడం తప్పు. ఈరోజు ఆత్మీయ దీవెనలు మన దక్కాలంటే, పరలోక ఆశీర్వాదాలు మనం పొందాలంటే యాకోబులాగా దేవుని యందు నమ్మకం ఉంచాలి, దృఢ సంకల్పం కలిగి నీవే నా దేవుడిగా నా రక్షకుడిగా నీవు ఉండాలి ప్రభు, పరలోక రాజ్యం నాకు కావాలి, నా పాపం మీద విమోచన కావాలి అని నువ్వు ఎప్పుడైతే దేవునితో పెనుగులాడుతావో, అంతవరకు సహించి సహనం కలిగి ఉంటావో ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. మనం అందరం పరలోక రాజ్యంలో ఉంటాము. నువ్వు దేవుడినిగా కేంద్రం చేసుకొని దేవుడిని కేంద్రం చేసుకొని దేవుడిని ఆధారం చేసుకొని నీ దేవుడే నా రక్షకుడిగా నా దేవుడిగా ఎవరైతే సంపూర్ణంగా అంగీకరిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా పరలోక ఆశీర్వాదాలు ఉంటాయి. దేవాది దేవునితోనే ముఖాముఖిగా నీ దర్శనం కావాలి ప్రభు. నువ్వు నన్ను దర్శిస్తే కానీ, నువ్వు నన్ను దీవిస్తే కానీ, నువ్వు నాతో మాట్లాడితే కానీ, నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తే కానీ విడిచిపెట్టను ప్రభువా, నిన్ను దూరం చేసుకోను ప్రభువా. భర్తమైన గుడ్డివాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకో అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు దాటిపోయాడా? దాటిపోలే. యాకోబు నువ్వు నన్ను దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టిన ప్రభు విడిచిపెట్టాడా? ఈరోజు మన జీవితాల్లో కార్యాలు ఆలస్యమవుతూ ఉన్నాయా? మన జీవితంలో ఈ లోకానుసారమైన దీవెనలు, మెండైన దీవెనలు పొందుకున్నాం, కానీ మనశ్శాంతి లేక, నెమ్మది లేక, మరణం ఒకటే దిక్కు అనుకుంటున్న నీవు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరకలేదని ఇబ్బంది పడతా ఉన్నావా? వివాహం అవ్వలేదని తొందరపడతా ఉన్నావా? ఇంకా చీకటి బతుకుల్లోనే బతుకుతూ ఉన్నావా? ఇంకా రహస్య పాపాల్లోనే ఉంటా ఉన్నావా? ఇంకా చీకటి బంధకాల్లోనే ఉంటా ఉన్నావా? నువ్వు చేస్తున్న పాపాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయా? నువ్వు చేసిన తప్పు ఇంకా నీ వెనకాతల వెంటాడుతూ ఉందా? మనశ్శాంతి లేదా? నెమ్మది లేదా? అందుకే ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా, దేవాది దేవుడినైనా నా యొద్దకు రండి, నేను జీవాధిపతినే, సర్వశక్తి కల దేవుడినే, నా యొద్దకు వస్తే మీకు నెమ్మదినిస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను. ఈరోజు దేవాది దేవుడే స్వయంగా నేను పిలుస్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా,
ఏ అపజయంలో ఉన్నా, ఏ నిరాశలో ఉన్నా దేవాది దేవుడు నీతో మనతో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రా, నీకు నెమ్మదినిస్తాను, నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. యాకోబులాగా మన పాప స్వభావాన్ని మనం గుర్తించగలుగుతా ఉన్నామా? యాకోబులాగా దేవునితో పెనుగులాడుతూ ఉన్నామా? అన్న నిజంగా దేవుణ్ణి అడుగుతా ఉంది, ప్రభువా నేను గొడ్రాలుగా ఉంటా ఉన్నాను, నా మీద ఆ నింద తీసివేయండి అయా, ఆ అవమానాన్ని తీసివేయండి ప్రభువా, నా బట్టి నీ నామానికి అవమానం రాకూడదు ప్రభు, నువ్వు నన్ను అయా ప్రభు నాకు గర్భఫలాన్ని ఇస్తే కానీ నేను ముందుకు వెళ్ళలేను ప్రభు అని అడిగినప్పుడు దేవాది దేవుడే అన్నకి సమూయేలు అనే ప్రవక్తని దేవుడు దయచేశాడు. ఈరోజు మన జీవితాల్లో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నాయా? కొన్ని కార్యాలు జరగడానికి ఏమీ ఆచూకీ ఏమి లేదా? అంతు చిక్కట్లేదా మన జీవితాల్లో? అయితే దేవునికి సమస్తం సాధ్యమే. నీ ప్రయాసం అంత వ్యర్థము, మన ప్రయాసం అంత వ్యర్థము, కానీ దేవుని యందు ప్రయాసం వ్యర్థం కాదని అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడిని అడగదాం, దేవుని యందు ప్రార్థన చేద్దాం, దేవునితో కొనియాడదాం, దేవునితో పెనుగులాడదాం. ప్రభువా నువ్వు నాకు విజయాన్ని ఇస్తే కానీ, ప్రభువా నువ్వు నన్ను రక్షిస్తే కానీ, నువ్వు నా పాపంలో నువ్వు విడిపిస్తే కానీ, అపవాద బంధకాల్లో నన్ను విడిపిస్తే కానీ, అయా నా చీకట్లో నుండి వెలుగులోకి రప్పిస్తే కానీ ఈరోజు నీ సన్నిధిలో నుండి బయటికి వెళ్ళను ప్రభు. చావైనా బతికైనా నీతోనే, నీవే నా దేవుడివే, నీవే నా రక్షకుడు అని ఎవరైతే కొనియాడతారో, ఎవరైతే దేవునితో పెనుగులాడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగుతారో ఖచ్చితంగా దేవుని చేత ఆ జవాబును పొందుకుంటారో, దేవుని చేత సమాధానం పొందుకుంటారు, దేవుని చేత నెమ్మదిని పొందుకుంటారు, దేవుని చేత సంతోషాన్ని పొందుకుంటారు. ఈరోజు మనం గమనించాలా, దేవాది దేవుడే మనతో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ లోక ఆశీర్వాదం కావాలా, లేకపోతే ఆత్మానుసారమైన ఆశీర్వాదం కావాలా?